ప్రభునందు ప్రియులరా, సహోదరి సోదరుడా, ఎల్బేతుల ప్రార్థనా మందిరంలో మరి ఈ సమయంలో సాయంత్రకాల సమయంలో మరి సువార్త కూడిక ప్రారంభిస్తుండగా సకాలంగా వచ్చి ఆత్మీయ క్షేమం పొందవలసిందిగా ప్రవణాలు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ ఘనమైన నీ నామాన్ని బట్టి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ అపారమైన ప్రేమకి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువా, మరి నిన్న నేడు నిరంతరం ఏకరీతుకున్న దేవుడు, మరి దాన్ని బట్టి నీకు ఎంతగా స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, నీ సన్నిధికి రాగలిగటానికి అర్హత లేని నా జీవితంలో నీ సన్నిధిలో నిలబెట్టే ఉద్దేశాన్ని బట్టి స్తోత్రములు. ప్రభా తండ్రి, కొడుకు ప్రారంభిస్తుండగా రావాల్సిన వారిని సకాలంగా నడిపించండి. ఎన్నికలు చేయి విగ్రహింపులు చేయండి. నీవే మాతో మాట్లాడవని ప్రార్థన చేస్తున్నాను. నీ సంకల్పమును నీ ఉద్దేశములో నెరవేరినట్టుగా సహాయం చేయండి. మీ స్వరాన్ని వినిపిస్తున్నాను. నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు తెచ్చుకో. పాటల వాక్యం దగ్గర ప్రేమించండి. మీరే కుడి గాదింత నడిపించమని, నీ కంచెని కాపుదల చేయండి. మదన రక్తాన్ని ప్రోక్షించమని, ప్రభుల తండ్రి నూతనమైన ఉద్దేశం నెరవేర్చమని మీ హస్తాలకు అప్పగిస్తూనే పాలు పట్టుకుని చేసిన శ్రేష్టమైన మేలును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనము మరి కలిసి పాటలు ప్రభుని మయపరుస్తాం. కలిసి పాట పాడడానికి సహకరించండి. ప్రభు మనలందరినీ సిద్ధపరచును కాక. ప్రజలు మనందరం కలిసి స్వార్థ పాటల పుస్తకం నుంచి చిన్న పాటల పుస్తకం స్వార్థ పాటల పుస్తకం నుంచి పాట సంఖ్య 4వ పాట పాడతాం. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగి పొర్లింది. హల్లెలూయా, యేసు నన్ను రక్షించి నా పాపము కడిగి సంతోషం పొంగి పొర్లింది. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగి పొర్లింది. హల్లెలూయా, యేసు నన్ను రక్షించాను, నా పాపం కడిగి సంతోషం పొంగి పొర్లింది. త్రోవ తప్పి తిరుగుచుంటిని, మరి త్రోవలోనే పడి ఉంటిని. త్రోవలోనే పడి ఉంటిని. ఆయన నన్ను కరుణించన్, తానే నన్ను రక్షించన్. ఆయన నన్ను కరుణించన్, తానే నన్ను రక్షించన్. ఇంత మంచి యేసు నాకు సొంతమాయనే, ఇంత మంచి యేసు నాకు సొంతమాయనే. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగి పొర్లింది. హల్లెలూయా, యేసు నన్ను రక్షించి నా పాపం కడిగన్ సంతోషం పొంగి పొర్లింది. క్రీస్తు రక్తముతో నన్ను కడిగన్,
నా పాపమంతా తొలగిపోయేను. క్రీస్తు రక్తముతో నన్ను కడిగెన్. నా పాపమంతా తొలగిపోయేను. నాలో యేసు వచ్చెను, నన్ను శుద్ధి చేసెను. నాలో యేసు వచ్చెను, నన్ను శుద్ధి చేసెను. ఇంత మంచి యేసు నాకు సొంతమాయనే. ఇంత మంచి యేసు నాకు సొంతమాయనే. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగి పొర్లింది. హల్లెలూయా, యేసు నన్ను రక్షించెను, నా పాపం కడిగెను, సంతోషం పొంగి పొర్లింది. నా రక్షణకర్త యేసు ప్రభువే, ఆ రక్షణతో సాగిపోదును. నా రక్షణకర్త యేసు ప్రభువే, ఆ రక్షణతో సాగిపోదును. అటు ఇటు చూడక సిల్వ వైపు చూతును. అటు ఇటు చూడక సిల్వ వైపు చూతును. ఇంత మంచి యేసు నాకు కాపరి ఆయనే. ఇంత మంచి యేసు నాకు కాపరి ఆయనే. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగి పొర్లింది. హల్లెలూయా, యేసు నన్ను రక్షించెను, నా పాపం కడిగెను, సంతోషం పొంగి పొర్లింది. మారు మనసు లేని ప్రజలు పాతాళమందు ప్రలాపింతురు. మారు మనసు లేని ప్రజలు పాతాళమందు ప్రలాపింతురు. నేను పరమందున క్రొత్త గీతం పాడేదన్. నేను పరమందున క్రొత్త గీతం పాడేదన్. ఇంత మంచి యేసు నాకు సొంతమాయనే. ఇంత మంచి యేసు నాకు సొంతమాయనే. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగి పొర్లింది. హల్లెలూయా, యేసు నన్ను రక్షించెను, నా పాపం కడిగెను, సంతోషం పొంగి పొర్లింది. నాదు ఆత్మతో సత్యముతో నా ప్రభువుని స్తుతింతును. నాదు ఆత్మతో సత్యముతో నా ప్రభువుని స్తుతింతును. ఘనత ప్రభావము మహిమలాయనకే, ఘనత ప్రభావము మహిమలాయనకే. ఇంత మంచి యేసు నాకు దేవుడాయనే. ఇంత మంచి యేసు నాకు దేవుడాయనే. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగి పొర్లింది. హల్లెలూయా, యేసు నన్ను రక్షించెను, నా పాపం కడిగెను, సంతోషం పొంగి పొర్లింది. మరో పాట పాడుకుందాం.
స్వార్థ సీయోను పాట చిన్న పుస్తకం నుంచి పాట సంఖ్య 38, సీయోను పాటల పుస్తకం నుంచి పాట సంఖ్య 337 పాత పుస్తకంలో. అందరం కలిసి పాడుకుందాం. సోదరుడా పాపక్షమకై వేడు మా ప్రభు యేసుని. సోదరుడా పాపక్షమకై వేడు మా ప్రభు యేసుని. యేసుని రాజ్యము సమయము వచ్చెను. యేసుని రాజ్యము సమయము వచ్చెను. రక్షణను పొందేదావు నీవు విశ్వాసించినా. రక్షణను పొందేదావు నీవు విశ్వాసించినా. సోదరుడా పాపక్షమకై వేడు మా ప్రభు యేసుని. సోదరుడా పాపక్షమకై వేడు మా ప్రభు యేసుని. మనుజారు పాము ధరించి స్వర్గము దిగి వచ్చెను. మనుజారు పాము ధరించి స్వర్గము దిగి వచ్చెను. తనదు రక్తము ద్వారానే పాప బంధము తురచెను. తనదు రక్తము ద్వారానే పాపబంధము తుడిచెను. సోదరుడా పాపక్షమకై వేడు మా ప్రభు యేసుని. సోదరుడా పాపక్షమకై వేడు మా ప్రభు యేసుని. కలువరిలోని సిలువలో ప్రాణములర్పించెను. కలువరిలోను సిలువలో ప్రాణమునర్పించెను. ఎల్లారి పాపములకై తనదు రక్తము కార్చెను. ఎల్లారి పాపములకై తనదు రక్తము కార్చెను. సోదరుడా పాపక్షమకై వేడు మా ప్రభు యేసుని. సోదరుడా పాపక్షమకై వేడు మా ప్రభు యేసుని. సమయం లేదు సోదరా త్వరబడి రమ్ము వేగమే. సమయము లేదు సోదరా త్వరబడి రమ్ము వేగమే. సువార్తను విశ్వాసించి రక్షణను పొందుము. సువార్తను విశ్వాసించి రక్షణను పొందుము. సోదరుడా పాపక్షమకై వేడు మా ప్రభు యేసుని. సోదరుడా పాపక్షమకై వేడు మా ప్రభు యేసుని. పాప సాగరము నందు ఎంత కాలముందువో. పాప సాగరము నందు ఎంత కాలముందువో. పాప సాగరము నుండి యేసు ప్రభు విడిపించును. పాప సాగరము నుండి యేసు ప్రభు విడిపించును. సోదరుడా పాపక్షమకై వేడు మా ప్రభు యేసుని. సోదరుడా పాపక్షమకై వేడు మా ప్రభు యేసుని.
చివరి పాట పాడుకుందాం. పాట సంఖ్య 79. మొదటి చిన్న మూడవ చరణం, చివరి చరణం పాడుకుందాం. ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా. ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా. ప్రభు తలను చూడు, ముఖమును చూడు, రూపము పోయేగా. ప్రభు తలను చూడు, ముఖమును చూడు, రూపము పోయేగా. నీ కొరకై రూపమును కోల్పోయెను యేసు ప్రభు. నీ కొరకై రూపమును కోల్పోయెను యేసు ప్రభు. ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా. ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా. నీవు ఘోర పాపివైనా ప్రభువు నిన్ను ప్రేమించుచుండెను. నీవు ఘోర పాపివైనా ప్రభువు నిన్ను ప్రేమించుచుండెను. ప్రభు ప్రాణము నీ కొరకై సిలువాపై అర్పించెను. ప్రభు ప్రాణము నీ కొరకై సిలువాపై అర్పించెను. ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా. ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా. ప్రభు పిలుపును వినుము, నేడే రమ్ము యేసుని యొద్దకు. ప్రభు పిలుపును వినుము, నేడే రమ్ము యేసుని యొద్దకు. నీ పాపములొప్పుకో, ప్రభువు నిన్ను క్షమించును. నీ పాపములొప్పుకో, ప్రభువు నిన్ను క్షమించును. ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా. ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా. మనమందరం బైబిల్ పైకి ఎత్తి బైబిల్ పల్లవి పాడుకుందాం. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్ మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్ మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్ మాట, యేసు మాట.
బలే బాలే మాట, బంగారు మాట, బైబిల్ మాట, యేసు మాట. ప్రభునందు ప్రియులారా, సహోదరి సహోదరుడా, సమయంలో మనము సువార్త కూడిక నిమిత్తం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు చదువుకున్నాం. మనము మరి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చదివి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికానంద్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ ఘనమైన అత్యున్నతమైన పాదములకు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మీరు చూపిన నీ అపారమైన ప్రేమకి నా హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో స్వార్థ కూడిక ద్వారా చదువు లేఖన భాగాలు దీవించి ఆశీర్వదించి దేవా, నీ ఉన్నతమైన సంకల్పం ఉద్దేశమును పరిశుద్ధాత్మ ద్వారా నీ ప్రజలతో నాతో మాట్లాడండి ప్రభా. నీ పరిపూర్ణ ఉద్దేశమును, నీ చిత్తమును ప్రభా, నీ కోరికను నెరవేరినట్టుగా నీవే మాట్లాడమని బలహీన నన్ను నీ దాసుని జ్ఞాపం చేసుకొని శిలువసాడు మరుగు చేసుకొని ఆత్మాభిషేకం అనుగ్రహించి నీవే నాతో మాతో మాట్లాడు అని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ సహాయాన్ని కోరుకుంటూ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి సువార్త కూడిక ఉద్దేశము మనం తెలుసుకొని మనం దేని వాక్యంలోనికి మనం ప్రవేశిస్తాం. చూడండి, మరి ఈ సువార్త కూడికలో మరి ఒక చిన్న మాటను అంశాన్ని జ్ఞాపం చేసుకుంటాం. దయచేసి మరి నాతో పాటు కూడా చెప్పడానికి ప్రయత్నించండి. అదే మొట్టమొదటి జ్ఞాపం చేసుకోండి. మనుషుల పైన దేవునికి ఉన్న కోరిక. చెప్పండి, నాతో పాటు చెప్పండి. మనుషుల పైన దేవునికి ఉన్న కోరిక. మరోసారి అందరూ కలిసి మాట చెప్పుదాం. ఎవరైతే ఉన్నారో ఏకీభవించిన వారందరూ ఈ మాటను పలుకుదాము. మనుషుల పైన దేవునికి ఉన్న కోరిక. చూడండి, ఇక్కడ మనం గమనించండి,
దేవుని యొక్క ఉద్దేశమును మనం ఎరిగిన వారుగా ఉండాలి. అయితే ఇక్కడ రాయబడింది ఏంటంటే 3 విషయాలు మరి మాటలు మనం చూస్తాం. మనుషుల పైన దేవునికి ఉన్న కోరిక. చూడండి ప్రభునందు ప్రియులారా, మనుషులు, మరి రెండోది దేవుడు, మూడోది కోరిక. కాబట్టి మనం గమనించండి, మొట్టమొదట మానవుల కోరిక. మనం గమనిస్తే మరి భూమి మీద పుట్టిన కానుంచి మనం గమనిస్తే మానవుని యొక్క కోరిక ఏంది? పుట్టిన తర్వాత మరి చక్కగా చదువుకోవాలి, మరి ఒక స్థాయిలో ఉండాలి, లేక ఒక ఉద్యోగం సంపాదించాలి. మరి తర్వాత కొంతకాలం అయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలి. ఇంకా కొంతకాలం అయిన తర్వాత పిల్లలు కనాలి. ఇంకా కొంతకాలం అయిన తర్వాత మరి ఆ పిల్లలకు మళ్ళీ మ్యారేజ్ చేయాలి అని కోరికలు వృద్ధాప్యం వరకు కూడా ఆ కోరికలు ఉంటాయి. మానవుడు లోకములో మరి సంపాదించాలి, ఉద్యోగం చేయాలి, ఆస్తి సంపాదించాలి, మరి లోకములో సుఖంగా ఉండాలి. రకరకాలుగా మానవుని యొక్క ఆశలు, కోరికలు మరి ఉంటున్నాయి. కాబట్టి మానవుడు మరి ఉన్న కోరిక ఏంటంటే సర్వలోకములో ఉన్నదాన్ని సంపాదించాలని కోరిక. సుఖాన్ని, సంతోషాన్ని అనుభవించాలి అని మానవునికి కోరిక ఉంటుంది. చూడండి ప్రభునందు ప్రియులారా, ఇంకా వృద్ధాప్యం అయినప్పుడు కూడా మరి అప్పుడు కూడా వెళ్ళి ఆ వ్యక్తిని అడిగితే, అయ్యా ఇంకేముంది నీకు అంటే, ఇంకొక కోరిక ఉందయ్యా, నా మనవని మ్యారేజ్ చూడాలి, వారి గర్భములో ఇంకా పిల్లలు చూడాలి, వృద్ధాప్యంలో కూడా. అయితే మానవునికి కోరిక అనేది చాలా ఉంటుందన్నమాట. అయితే దేవుని ఉద్దేశం, ప్రియమైన స్నేహితుడా, భూమి మీద మరి ఎంతోమంది, కోట్ల మంది మానవులు జీవిస్తున్నారు. కానీ ఆ మనుషులందరూ ఎన్నో కోరికలు కలిగిన వారు ఉంటారు.